ఫ్రెండ్స్, సమ్మర్లో బయట వేడిగా ఉండడం వల్ల మనకి గొంతులోకి చల్లచల్లగా ఏదైనా తీసుకుంటే చాలా అద్భుతంగా రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. చల్లచల్లని డెజర్ట్స్ తినాలనుకున్నప్పుడు హెల్దీగా ఉంటే ఇంకా చాలా మంచిది. పిల్లల హెల్త్కి కానీ మన హెల్త్కి కానీ చాలా మంచిది. అది హెల్దీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ చేసి చూపిస్తానండి. చేసుకోబోయే డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: బాదం 1/4 కప్పు తీసుకున్నాను, జీడిపప్పు 1/4 కప్పు తీసుకున్నాను, అలాగే షుగర్కి తగినట్టు షుగర్కి బదులుగా ఈ డేట్స్ తీసుకున్నానండి. అలాగే మిల్క్ పౌడరు 1/2 కప్పు, లోటస్ సీడ్స్ 1/2 కప్పు, వాల్నట్స్ 4 to 5, కోకోవా పౌడరు 2 టేబుల్ స్పూన్స్, అలాగే పిస్తా. ఇవన్నిటిని మనం ఇప్పుడు నీట్గా రోస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది ప్యాన్ వేడెక్కాక నేను ఈ మక్కానాన్ని రోస్ట్ చేసుకుంటున్నానండి. ఇది సిమ్లో పెట్టుకొని చాలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి, త్వరగా వేగిపోద్ది. ఇది మనం స్నాక్గా కూడా వాడుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టపడతారు. గీ వేసుకొని స్నాక్గా పిల్లలకి కూడా పంపించచ్చు. ఈ నట్స్ అన్నిటిని మనం ప్రాపర్గా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నార్మల్ ఐస్ క్రీమ్ కంటే ఇది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. బాదం రోస్ట్ చేసుకుంటున్నాను. బాదం హాఫ్ వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు మంచి క్వాలిటీది, ప్రీమియం క్వాలిటీ తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే మనకు చేదు వచ్చేస్తుంది. కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న పప్పులు ఫ్రెష్గా లేకున్నా కూడా మనకు చేదు వచ్చేస్తుంది. ఐస్ క్రీమ్ టేస్ట్ మొత్తం పాడైపోద్ది. ఇలాగే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. కలర్ చేంజ్ అవ్వకూడదు, జీడిపప్పు జస్ట్ అరోమా రావాలంతే. ఈ మాత్రం వేగితే సరిపోద్దండి. ఇప్పుడు మనం ఇది ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. వాల్నట్ని పిస్తాని రోస్ట్ చేసుకోవట్లేదండి. పిస్తా ఆల్రెడీ రోస్టెడ్. ఇది వాల్నట్ అవసరం లేదు వేయించుకోవడం. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ అన్ని ఈ బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇందులోకి వేడిగా ఉన్న పాలను తీసుకుంటున్నాను. ఈ వేడి పాలు వేసుకోవడం వల్ల మన నట్స్ కొద్దిగా త్వరగా సోక్ అవుతాయండి, బాగా సోక్ అవుతాయి. లోపలి వరకు పాలు పీల్చుకొని మనకు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుద్ది దీనివల్ల. మనం వేడి పాలలో ఈ నట్స్ సోక్ చేసుకోవడం వల్ల మనం బ్లెండ్ చేసుకున్నప్పుడు మంచి టెక్స్చర్ వస్తుందండి, స్మూత్గా ఉంటుంది. ఇవన్నీ బాగా సోక్ అయిపోయినాయి మన నట్స్ అన్ని. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. నార్మల్ ఐస్ క్రీమ్ కంటే నట్స్ ఐస్ క్రీమ్ చాలా హెల్దీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బయట కొనే వాటికంటే చాలా టేస్టీగా ఉంటుంది, థిక్గా మంచిగా ఫ్లేవరిష్గా ఉంటుంది. ఇందులోకి ఇప్పుడు నేను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే కోకోవా పౌడర్, అలాగే మీ స్వీట్ టేస్ట్కి తగినట్టు డేట్స్ యాడ్ చేసుకోండి. నేను కట్ చేసి పెట్టుకున్న డేట్స్ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని మనం స్మూత్గా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుందామండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగా స్మూత్గా గ్రాన్యూల్స్ ఏం లేకుండా, మనం 2 ఫింగర్స్తో టచ్ చేస్తే కూడా మన గ్రాన్యూల్స్ ఏం తగలకుండా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి తీసుకొని ఫ్రీజ్ చేసుకుందామండి. ఇది ఒక 8 hours వరకు ఫ్రీజ్ చేసుకోవాలండి మనము. అప్పుడు మనకి నార్మల్ బయట దొరికినట్టే టెక్స్చర్ వస్తుంది. పిల్లలకి ఇంట్లో ఎవరికైనా ఇవ్వచ్చు, బయట గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని మీద గార్నిషింగ్కి చాకో చిప్స్ యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల పిల్లలకి బయట కొన్న ఫీల్ వస్తుంది, ఏం మారం చేయకుండా హ్యాపీగా తింటారు కూడా. మనకి టేస్ట్ కూడా యాడ్ అవుద్ది. ఒక 8 hours వరకు ఫ్రీజ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. మన ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనం. వావ్, చాలా క్రీమీగా, చాలా చంక్స్తో, చాక్లెట్ చిప్స్తో చాలా టేస్టీగా కనిపిస్తుందండి, చూడ్డానికి అట్రాక్టివ్గా. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేద్దామండి. చూడండి, ఈ సమ్మర్లో కూల్ డెజర్ట్ ఇంట్లోనే చేసుకున్న నట్స్తో టేస్టీగా, హెల్దీగా, యాడెడ్ కలర్స్ ఏం లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలాగే అన్ని కప్స్లోకి తీసుకుందామండి. మనము ఇంట్లోనే మనం చేసుకున్నాము, యాడెడ్ షుగర్స్ ఏం లేకుండా. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే ట్రీట్ అండి సమ్మర్లో. ఇంట్లోనే ఫ్రెష్ క్రీమ్ మిల్క్ క్రంచీ నట్స్తో సింపుల్గా టేస్టీగా డ్రై ఫ్రూట్స్తో, బాదం పిస్తా డేట్స్తో ఎక్స్ట్రా స్వీట్నర్స్ ఏం లేకుండా చేసుకున్న సింపుల్ ఐస్ క్రీమ్ అండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే ఈ ఐస్ క్రీమ్ని పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. మనం షాప్లో ఐస్ క్రీమ్ కూడా మర్చిపోతారు పిల్లలు.
ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా హోమ్ మేడ్ స్వీట్నర్ డేట్స్తో చేసుకున్న ఐస్ క్రీమ్ కాబట్టి చాలా హెల్దీ అండి. మంచి టెక్స్చర్తో సూపర్ క్రీమీగా తయారైంది ఐస్ క్రీమ్. ఒక స్కూప్ చాలు, నోట్లో కరిగిపోయే క్రీమీ హ్యాపీనెస్ అండి ఇది. ఈ హోమ్ మేడ్ డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ని తప్పకుండా ట్రై చేసి ఫ్యామిలీతో కలిసి చిల్డ్ హ్యాపీనెస్ని ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.